ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నా. ఎంతమంది శ్రోతలు నీ వాక్యం వినటకు సిద్ధంగా ఉన్నారో ప్రార్థన టీవీ శ్రోతలందరినీ ఆశీర్వదించి, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, మహిమపరిచి, ప్రతి అవస్థతను తీర్చవలసిందిగా, కొరతను తొలగించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, ప్రమీల, అంకిత, యనమలకుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. శ్రీ దాసి సురేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్ నందు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి 29/11/2021 నందు ప్రభు నందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వీరి కుటుంబము, అలాగే మనవాళ్ళు, మనవరాళ్ళ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గత వారంలో మనము 23వ భాగాన్ని సరిగా నుండుము అనే అంశం ద్వారా రోమా పత్రికలో ధ్యానించుకున్నాం. ఈరోజు మనము 24వ భాగముగా సరిగా నుండుము అనే అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. రోమీలకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు మీ బైబిల్ తీయండి. మరి 9వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. ఈ భాగంలో ఆన్సర్స్ టు అబ్జెక్షన్స్ అగెన్స్ట్ గాడ్స్ సావరీన్ కాండక్ట్ ఇన్ ఎక్సైజింగ్ మెర్సీ అండ్ జస్టిస్. మరి దేవుడు ప్రతి దానికి తన యొక్క అధికారమును బట్టి మరి అనుభవపూర్వకముగా నెరవేర్చిన విషయాలకు తన యొక్క కనికరము, న్యాయము చొప్పున ఉత్తరం ఇచ్చేవాడని ఈ భాగంలో మనకు తెలియబడుతుంది. చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ఏముందము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనా కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము పరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఎక్కనో నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదవు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవో? నన్నెందుకు ఇలాగూ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద నమ్మదగిన కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించినేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రం కాక అన్య జనముల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలని ఉన్న ప్రకారము. అయితే పౌలు ఇక్కడ వాదిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి ఏమందము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకే మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, మరి ధర్మశాస్త్రము మాది, 10 ఆజ్ఞలు మావి, మరి బలులు అర్పణలు మావి, నిబంధనలు మావి. దేవుడు మావాడు
అని ఏ ఇశ్రాయేలీలైతే చెప్పుచున్నారో వారు అన్యజనులను నిర్లక్ష్య పెట్టుచున్నారు. ఈ సంఘములో అన్యజనులకు యూదులకు మధ్యలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. అందుచేత పౌలు అంటున్నాడు, లేఖనాల్లో నుంచి నిరూపిస్తూ ఉన్నాడు, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఓసారి ఇశ్రాయేలీలు మరి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, మోషే రావడము తడవు చేసినప్పుడు కొంచెం ఆలస్యమైంది కొండ దిగి రావడము. ఈలోగా ఇశ్రాయేలీలు ఒక దూడను, ఒకదాన్ని బంగారు దూడను తయారు చేసుకొని దాని ముందు వారు తిని త్రాగి నాట్యము చేయడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, వారు ఏమన్నారంటే, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన దేవుడు ఇదే అని వారు కేకలు వేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కోపము వారి మీదకి దిగి వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ ఒక క్షణంలో నేను నిర్మూలన చేస్తాను, నువ్వు తప్పుకో అని చెప్పినప్పుడు మోషే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నాడు. అయ్యా, నువ్వు చంపితే నన్ను చంపు, కానీ వాళ్ళని చంపొద్దు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపావంటే లోకం ఏమనుకుంటుందంటే, ఇందు నిమిత్తమేనేమో దేవుడు వీరిని ఐగుప్తులో నుండి తీసుకొని వెళ్ళాడు ఆడంబరముగా, ఆర్భాటముగా. మరి వీళ్ళను అరణ్యములోకి వచ్చిన తర్వాత అందరినీ చంపేశాడు. దేవుడంటే ఇలాంటి వాడేనా అని లోకము నేరము మోపుతుంది అని దేవునికి, ప్రజలకు మోషే అడ్డముగా వెళ్ళాడు, నన్ను చంపు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే, నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వాళ్ళని కాదు, కానీ కరుణించు దేవుని వలనేగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందుట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కొన్నిసార్లు మన మీద విరోధులు లేచినప్పుడు వారిని లేపేది దేవుడే. ఎందుకు దేవుడు లేపుతాడు అంటే అది ఆయనకు మహిమ. కనుక ఫరోను నేను ఎందుకు సృష్టించాను అంటే నా మహిమ నిమిత్తము. ఫరో ఎందుకు హృదయమును అంతగా కఠినపరుచుకున్నాడు? నా మహిమ నిమిత్తము. కనుక పొందగోరు వాని వలనను ప్రయాసపడు వాని వలనను ఏమీ జరగదు. ఒకడు పరిగెత్తున్నాడంట పొద్దుగోకాలని, తొందరగా పొద్దుగోకాలని వాడు పరిగెత్తున్నాడు. ఒకళ్ళు అడిగారంట, ఏమిటయ్యా అలా పరిగెత్తుతున్నావంటే, తొందరగా పొద్దుగోకాలని పరిగెత్తుతున్నాను అన్నాడంట. అప్పుడు ఇంకో వ్యక్తి అన్నాడంట, అది కోకాల్సిన టైంకే కూకుద్దు, నువ్వు తొందరగా పరిగెత్తినా ఆలస్యంగా పరిగెత్తినా అది కోకదు. కొంతమంది ఇలాగే అనుకుంటారు, నేను తొందరగా పరిగెత్తి తొందరగా పొద్దుకోకుద్ది. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్, అదంతా దేవుని చేతుల్లో ఉంది. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. కనుక కనికరము కఠినము అనేవి రెండు కూడా దేవుడిచ్చే స్వభావాలే అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఈ రెండు దేవుడిచ్చినవే. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. మరి ఆయన చిత్తాన్ని ఎదిరించి ఎవడు నిలవగలడు? నిలవలేడు. ఆయన చిత్తమును ఎదిరించిన బిలాము నిలవగలిగాడా? నిలవలేకపోయాడు. ఆయన చిత్తమును ఎదిరించిన సౌలు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఆయన చిత్తమును నెరవేర్చిన దావీదు నిలబడగలిగాడు. ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు నిలబడలేకపోయాడు అంటున్నాడు. అవును, కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసిదవని
రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. మరి మనుష్యుడు దేవుని మీద పరుషము పలుకుచున్నప్పుడు, వ్యతిరేకిస్తున్నప్పుడు, ఎదురాడుతున్నప్పుడు దేవుడు ఆ మనుష్యుడితో మాట్లాడుతున్నాడు. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పటానికి నువ్వు ఎంత మాత్రపు వాడివి? నన్నెందుకు ఇలాగూ చేసితోని రూపింపబడినది రూపించిన వారితో చెప్పున. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనములు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును ఎదురించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు? నువ్వు చదును భూమిగా మారిపోతావు కనుక నన్ను ఎదిరిస్తే నువ్వు నిలబడగలవా అంటున్నాడు. రూపించిన వానితో రూపించబడినది నన్నెందుకు రూపించావు అని చెప్పగలదా? కొమరివాని చేతిలో పాత్ర ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతుల్లో ఉన్నారు అంటున్నాడు. ఒకరోజు దేవుడు ఇర్మియాతో చెప్పాడు, నువ్వు ఉదయాన్నే లేచి కొమ్మరివానింటికి వెళ్ళు. ఇర్మియా కొమ్మరివానింటికి వెళ్ళాడు. అప్పుడు కొమ్మరి ఆ టైంలో ఏం చేస్తున్నాడు? సారె మీద కొండను తయారు చేస్తున్నాడు. అంతలో ఆ కొండ అతని చేతిలో పగిలిపోయింది. మళ్ళీ అతడు ఆ ముద్దను తీసుకొని మరలా సారె మీద పెట్టి దాన్ని మరలా పాత్రగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇర్మియాని అడిగాడు, ఏం చూశావు నువ్వు? కొమ్మరివాని చేతిలో పాత్ర పగిలిపోవటం చూశాను, మళ్ళీ అతడు ఆ ముద్దను తిరిగి పెట్టడం చూశాను అన్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరందరూ కొమ్మరివాని చేతిలో ఆ పాత్ర ఉన్నట్లుగా మీరు నా చేతుల్లో ఉన్నారు. నేను పడగొడతాను, కడతాను, పగలగొడతాను, కడతాను అంటున్నాడు. ముద్ద నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కొమ్మరివానికి అధికారం లేదా? కొమ్మరివాడు ఎన్ని పాత్రలు తయారు చేస్తాడు? అన్నీ తయారు చేస్తాడు. మూకుడు తయారు చేస్తాడు, కొండ తయారు చేస్తాడు, అలాగే కూజా తయారు చేస్తాడు, బాణ తయారు చేస్తాడు, ఎన్నో రకాలైన పాత్రలు అతను తయారు చేస్తాడు. అయితే ఆ పాత్రలు అన్నీ కూడా ఒకే వాల్యూ ఉంటాయా? ఉండవు. కొండ ఎంతకు అమ్ముతావా అంటే 200 అంటాడు. మరి కొండ మీద ఉన్న పాత్ర ఎంతకు అమ్ముతామంటే 50 రూపాయలు అండి అంటాడు. మరి కొండ పాత్ర రెండు ఒకటేనా? కాదు. ఇది విలువ తక్కువగా ఉంది, ఒకటి విలువ ఎక్కువగా ఉంది. రెండిటికి ఒకే విలువ కలుగుతుందా అంటే కలగదు. అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. ఈ పాత్రలు కొన్ని మరి ఘనహీనమైన ఉన్నాయి, కొన్ని ఘనమైన ఉన్నాయి, కొన్ని ఉగ్రతా పాత్రలు ఉన్నాయి, కొన్ని కరుణగల పాత్రలు ఉన్నాయి. అయితే దేవుడు వీటన్నిటినీ సహించుటలేదా? దేవుడు సహించకపోతే మనుషుడు ఎలా నిలవగలడు? దేవుడు కరుణిస్తున్నాడు కనుకనే, కనికరము చూపిస్తున్నాడు కనుకనే మనుషుడు నిలబడగలుగుతున్నాడు. కనుక ఈ మంటి ఘటములను ఆయన రూపించి ఆయన వాటిని సహించుటలేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచును తన ప్రభావం చూపుటకును ఇచ్చేయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. మరి ఉగ్రతాపాత్రమైనటువంటి ఈ ఘటములను ఆయన ఎందుకు సహిస్తున్నాడు? మనుషుడికి జబ్బు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదంట. ఇప్పుడు మళ్ళీ కరోనా ఒమిక్రాన్ వరల్డ్ అంతా విజృంభిస్తుంది. ఏ క్షణంలో ఏదొస్తుందో ఎవరికీ తెలియదు. రోగం చెప్పి రాదంట. కనుక ఈ క్షణంలో ఏమొస్తుందో నువ్వు ఏమి ఊహించగలవు? ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలి ఉన్ననేమి. యూదుల్లో నుండే మాత్రమే కాదు దేవుడు పిలిచేది, అన్యజనుల్లో నుండి కూడా పిలుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు విశ్వమునకు దేవుడు. యేసుక్రీస్తు ఆయన సర్వ విశ్వమునకు దేవుడుగా ఉన్నాడు, విశ్వ మానవాళికి దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు సార్వత్రిక దేవుడు. కనుక
ఆయన ఏదో ఒక కులానికో మతానికో ప్రాంతానికో రాష్ట్రానికో లేదా దేశానికో అమెరికాకో లేకపోతే బ్రిటన్కో ఫ్రాన్స్కో ఇటలీకో చెందిన దేవుడు కానే కాదు. కొంతమంది అలా ఆపాదిస్తున్నారు అంతే, కానీ అది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ లేఖనాలు మనం పరిశోధించినప్పుడు ఆయన విశ్వమానవాళికి సార్వత్రికమైన దేవుడు. అందుకనే అపోస్తుల కార్యం 10:36 అంటాడు పేతురు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ అంటే యూదులకును, అన్యజనులకును, గ్రీకులకును, హెల్లేనీలకు, కొరింథీలకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, తెస్సలోనికీలకు, కొలస్సీయులకు, అందరికీ. పౌలు ప్రపంచమంతా సంచరించాడు. 3 ఖండాల్లో సంచరించాడు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా అన్ని ఖండాలకు సువార్తను మోసుకొని వెళ్ళాడు. అందుకనే బైబిల్ అంటుంది, వారి స్వరములు భూదిగంతముల వరకును, వారి మాటలు భూలోకమంతటికి బయలు వెళ్ళెను. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ద గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28:18-20 మనం చూస్తాం. యేసు ప్రభు వాళ్ళతో ఆఖరిగా చెప్పిన మాట, కాబట్టి భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, వారికి లేఖనముల్లో ఉన్న విషయాలను బోధిస్తూ ఏ ఏ సంగతులు గైకొనాలో వాటన్నిటిని వారికి ఆజ్ఞాపిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో వారికి బాప్తిస్మిచ్చుచు వారు ఏమేమి గైకొనాలో వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాడు. మార్కు 16:16 కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి, దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, రోగుల మీద చేతులు ఉంచండి అని ఆయన తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలు మీరు ఎక్కడెక్కడ ప్రకటించాలి, ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి అని దేవుని ఆజ్ఞ, యేసుక్రీస్తు ఆజ్ఞ అంటే సర్వలోకమునకు వెళ్ళాలి. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి? మరి సుమారుగా 265 దేశాలు ఉన్నాయి. ఈ 265 దేశాలకు మీరు వెళ్ళాలి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఇంచుమించుగా మరి 8 ఖండాలు ఉన్నాయి. ఈ 8 ఖండాలలో మీరు వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఎంతమంది జనాభా ఉన్నారు? ఇప్పుడు సుమారుగా మరి 900 కోట్లుగా ఉన్నారు. ఈ 900 కోట్ల మందికి మీరు ఈ సువార్తను ప్రకటించాలి అని దేవుని ఆజ్ఞ. ఇక్కడ యేసుక్రీస్తు ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ కాదు, బైబిల్ చెప్తుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించాలి. కనుక ఈ సువార్త ద్వారానే ఏమవుతుందంటే మరి అన్య జనులకు కూడా మరి పిలుపు అందుతుంది, యూదులకు పిలుపు అందుతుంది. అప్పుడు వారందరూ మరి దేవుని యొద్దకు వస్తారు. రోమా 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి వారు ఎట్లా వింటారు అని పౌలు అంటున్నాడు. ప్రకటించేవారు పంపబడని ఎడల వారు ఎట్లా వింటారు? మరి పంపబడేవారు కావాలి కదా, పంపించినప్పుడు వెళ్ళేవారు కావాలి కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అనేది గ్రేట్ కమిషన్. మీరు వెళ్ళాలి, వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. అందుకనే ఆ రోజున శిష్యులు ప్రపంచమంతా సంచరించారు. తోమా ఇండియా వచ్చాడు, పేతురు పర్షియా వెళ్ళాడు, యోహాను ఎఫెస్సు ఆసియా చిన్నమైనరికి వెళ్ళాడు. ఇలాగ శిష్యులందరూ కూడా, పౌలైతే భూదిగంతముల వరకు వెళ్ళాడు. మొదటి మిషనరీ ప్రయాణం, రెండవ మిషనరీ ప్రయాణం, మూడవ మిషనరీ ప్రయాణం చూసినప్పుడు ఆయన ఉన్న దేశములన్నీ కూడా సంచరించి సువార్తను ప్రకటించాడు. అది దేవుడిచ్చిన ఆజ్ఞను ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఈ పిలుపు
ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందని పౌలు ఉద్దేశం. ఓ యూదులారా, మీరు మాత్రమే పిలువబడలేదు, అన్ని జనులను కూడా దేవుడు పిలుస్తున్నాడు అని పౌలు వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. ఇంకా మనము 25 నుంచి 29 వచనాలు ధ్యానించినప్పుడు, దిస్ సావర్నిటీ ఈజ్ ఇన్ గాడ్స్ డీలింగ్ బోత్ విత్ జూస్ అండ్ జెంటైల్స్. మరి ఈ అధికారం అనేది ఇద్దరికీ సంబంధించినదిగా ఉంది, అనగా యూదులకు అన్యజనులకు కూడా ఇది వర్తించేదిగా ఉంది. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. ఈ మాటలు పౌలు హోషియా గ్రంథంలో నుండి, యెషయా గ్రంథంలో నుండి ఎత్తి చెప్తున్నాడు. ఒకే ప్రవచనాన్ని మరి 2-3 ప్రవక్తలు కూడా చెప్పారు. మనము లేఖనాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే ప్రవచనాన్ని మరి వేరు కాలాల్లో, వేరు ప్రాంతాల్లో, వేరు భాషల్లో వ్రాసినటువంటి ప్రవక్తలు అదే మాటలు తిరిగి రాశారు. అందుకనే బైబిల్ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనేది మనం చెప్తున్నాం. కనుక నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన. దేవుని కనికరం, దేవుడు ఎంత కనికరం గలవాడో చూడండి. ఒక పక్క అన్ని జనుల మీద కోపిస్తూనే ఉన్నాడు, మరో పక్క వారిని ప్రేమిస్తున్నాడు, మరొక ప్రక్కన వారి మీద కనికరం చూపుతున్నాడు, మరొక వైపు వారి మీద దీర్ఘశాంతం చూపుతున్నాడు. నా ప్రియురాలు కాదు అని చెప్పి మళ్ళీ నా ప్రియురాలు అని ఆయన హత్తుకుంటున్నాడు అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు. కనుక హోషియా గ్రంథములో నుండి పౌలు భక్తుడు ఈ మాటలు ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. ఇశ్రాయేలీలు ఇసుక రేణువుల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె, ఆకాశమునందలి నక్షత్రముల వలె వారు విస్తరించినను శేషమే రక్షించబడుతుంది. 40 లక్షల మంది ప్రజలు కనాను దేశానికి బయలుదేరితే ఇద్దరు వెళ్ళారు అక్కడికి. ఎవరు వాళ్ళు? నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు మాత్రమే చేరారు. వాళ్ళు నడిపించిన మోషే కానీ, వాళ్లకు దారి చూపించిన మిర్యాము కానీ, వాళ్ళను నాయకునిగా బలపరిచినటువంటి అహరోను కానీ ఎవరు ఆ దేశము అతిరథ మహారథులందరూ మధ్యలోనే ప్రయాణాన్ని ముగించారు. ఇద్దరు వెళ్ళారు. ఆ ఇద్దరు విశ్వాస వీరులని పిలువబడుతున్నారు. వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని హత్తుకున్నారని బైబిల్ చెప్తుంది. వాళ్ళిద్దరు సాక్ష్యాలు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మోషే మమ్ములను పంపించినప్పుడు ఎటువంటి బలం ఉన్నదో నేడు మాకు అంతే బలము ఉన్నది. పూర్ణ హృదయంతో వారు దేవుని సేవించారు. సైన్యములకు అధిపతియగు ప్రభు మనకు సంతానము శేషించకపోయిన ఎడల సొదొమ వలె ఉందుము, గొమొర్రాను పోలి ఉందుము అని పౌలు యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో లేఖనములను రోమాపత్రిక 9వ అధ్యాయంలో నుండి మేము ధ్యానించాం. చెప్పబడిన లేఖనము
శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి గుప్తపరిచి నీ రాజ్యమునకు వారసులుగా వారిని ఏర్పాటు చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.